అందరికీ మర్నాథండి. ఈరోజు వాక్యము యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. చేప కడుపులో ఉన్నప్పుడు యోనా గారు యెహోవాకు ఇలాగ ప్రార్థించారండి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అయితే మనం కూడా మన పరిస్థితుల్లో కూడా ఇలాగే ప్రార్థిస్తూ ఉంటాం కదండి. కన్నీరు విడిచి మొరపెడతాము. ఆ ప్రార్థనా శక్తికి అపవాది కూడా తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంకి మనం ఏమనుకుంటామంటే అసలు నా ప్రార్థన దేవుడు విన్నారా, ఇంకా నా ప్రార్థనకి జవాబు రాలేదు అనుకుంటూ ఉంటాం కదండి. యేసుప్రభు వారు ప్రతి చిన్న ప్రార్థన కూడా ఆలకించే దేవుడై ఉన్నారండి. యోనా గారు చేప కడుపులో ఉన్నప్పుడు యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రభువుని జ్ఞాపకం చేసుకుని విశ్వాసం విడువక ప్రార్థించారు. కాబట్టి దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే ఒడ్డుకు వచ్చి నేల మీదకి యోనా గారిని కక్కివేసింది. మనం కూడా విశ్వాసం విడువక ప్రార్థిస్తే మన సమస్యల ఇబ్బంది నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదల కలుగు చేస్తారండి. మన స్థితి నుంచి బయటకు తీసుకువస్తారు. విశ్వాసంతో ప్రార్థి